వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓజీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇక ఆ సమయం దగ్గరకు వచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఓజీ టీం పెద్ద ఎత్తున రెడీ అవుతుంది. ఆల్రెడీ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలైపోయినట్టుగానే యూనిట్ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా మరోసారి సిల్వర్ స్క్రీన్ని స్టామ్ చేయబోతున్నాడు. హరిహర వీరమల్లు తర్వాత ఓజీ ఎలాంటి ట్రెండ్ సెట్ చేయబోతోంది, అలానే ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా అంశాలపైన ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. సో ఓజీ మీద హరిహర వీరమల్లు కంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా ఓజీ ఓజీ అని స్లోగన్స్ ఇచ్చారు. ఫైనల్గా ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. పైగా ఏ కాంపిటీషన్ లేకుండా డైరెక్ట్గా ఓజీనే ల్యాండ్ అవుతుంది ఈ సీజన్లో, దసరా సీజన్లో అన్నారు. ఏంటి స్పెషాలిటీస్ అంటే ఫస్ట్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. ఆ రోజున 2022 డిసెంబర్లో ఈ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రాజెక్ట్ సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా డివివి దానయ్య, డివివి ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తున్న చిత్రం అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఒక క్యూరియాసిటీ, అది గ్రాడ్యువల్గా ఈ రోజున నిర్మాణం అంతా పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధపడిన సమయంలో ద బజ్ అనేటువంటిది ఒక పీక్స్కి చేరింది. సరే, న్యాచురల్గా పవన్ కళ్యాణ్ సినిమా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఉన్నటువంటి టాప్ పొజిషన్లో, పొలిటికల్గా కానీ ఈ విధంగా కానీ పొజిషన్లో, మోర్ ఎవర్ పాన్ ఇండియా సినిమా కావటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేసి ద బజ్ అనేటువంటిది క్రియేట్ అయింది. సో పీపుల్ ఆర్ వెయిటింగ్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, 2 చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్స్ అయితే మొత్తం వరుసగా సాంగ్స్ వచ్చినా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన కానీ స్పెషల్ గెస్ట్ల పైన కానీ ఏదైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఎలాంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే దే ఆర్ కీపింగ్ ఇట్ హైడ్. రేపు 21వ తారీఖున ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో, కూడా పోలీస్ గ్రౌండ్స్లో చాలా భారీ ఎత్తున ఫస్ట్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది ఇంకా డిసైడ్ అవ్వలేదు. దానికి స్పెషల్ గెస్ట్ అనేటువంటిది కూడా ఎవరు ఇంకా గెస్టులు డిసైడ్ అనేటువంటి జరగట్లేదు. ఈ మధ్యకాలంలో గెస్టుల విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు రావటమే కష్టంగా ఉంది, అలాగే గెస్టులను తీసుకురావటం. ఇక స్పెషల్ గెస్ట్ అంటే ప్రస్తుతానికి ఎవరున్నారు అనేటువంటిది మనం పవన్ కళ్యాణ్ రేంజ్ లో హిమ్సెల్ఫ్ ఇస్ ద సెంట్రల్ అట్రాక్షన్, అది వేరే విషయం. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు అనేటువంటిది. ఇంత మించిన స్పెషల్ గెస్ట్ మనం గెస్ట్ చేయడానికి కూడా లేదు. ఒకళ్ళు వచ్చినా కూడా ఆ స్టేచర్కి తగినటువంటి వాళ్ళు అనేటువంటిది మనం చెప్పుకోలేదు. ఒకవేళ ఇక్కడ చిరంజీవి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే అవ్వచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు. అది సో స్పెషల్ గెస్ట్ ఎవరు అనేటువంటిది గెస్ట్ల విషయంలో మాత్రం ద సస్పెన్స్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్. ఓకే, అంటే ఈ సినిమా మెయింటైన్ అంటే అసలు వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఎవరు వస్తున్నారు ఏంటి అనేటువంటిది. బట్ ద టైమ్ ఈస్ గెట్టింగ్ క్లోజ్ కాబట్టి రేపు ఎల్లుండిలో బయటకు వస్తుంది. అంటే వీరమల్లు సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్, దీనికంటే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళు ఆల్మోస్ట్ కుస్తీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాని తర్వాత వస్తున్న సినిమా పాన్ ఇండియాగా పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్గానే కాదు, పొలిటీషియన్గా కూడా తనకంటే ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. కాబట్టి ఈ సినిమా కథ నేపథ్యం ఇది చాలా మోడర్నైజ్డ్, మళ్ళీ వింటేజ్ లుక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇందులో. సో ఇదేంటి, ఇది మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ని అటెన్షన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టా? అది అలాగే అనుకుంటుంది. ఎందుకంటే వింటేజ్ లుక్ అంటే ఇది 1980 అండ్ 90 మధ్య కాలంలో జరిగినటువంటి బాంబేలో జరిగినటువంటి గ్యాంగ్స్టర్ వార్కు సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఆ వింటేజ్ లుక్ అనేది ఉంటుంది. ఆ వింటేజ్ కంటెంట్ కూడా అదే కంటెంట్, ఆ కంటెంట్తో వస్తుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి డెప్త్ ప్రకారం ఆ వింటేజ్ లుక్లో చూడటం అనేటువంటిది ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకు ఎక్కువైంది. ప్రతి సినిమాని కూడా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ కమింగ్ విత్ వింటేజ్ కంటెంట్, వింటేజ్ సబ్జెక్ట్తో వస్తున్నారు. అది కొంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 80s అనేటువంటిది ఒక వండర్ఫుల్ పీరియడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కాబట్టి అది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎంతవరకు చేశారు అనేటువంటిది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫస్ట్ అయితే డైరెక్టర్ సుజిత్ మేకింగ్ స్టైల్, సాహో చూసిన తర్వాత సినిమా పరంగా ఎలా ఉన్నా కానీ మేకింగ్ స్టైల్ మాత్రం అందరూ అటెన్షన్ తీసుకు. సినిమా గురించి అనుకున్నప్పుడు మొదటి నుంచి కూడా ఒక ఇద్దరు గురించి డిస్కషన్ ఎక్కువగా జరిగింది. ఒకటేమో డైరెక్టర్ సుజిత్, ఆయన మేకింగ్ స్టైల్, ఆ సాహో సినిమా చూసినాక చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో ఈ టీజర్ వచ్చినాక కూడా ఆ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నట్టుగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్తో సినిమా అనగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనేటువంటి డిస్కషన్ జరిగింది ఆ మధ్య మీడియాలో. ఇప్పుడు ఎలా ఉంది ఆ టెంపో? అంటే యాక్చువల్గా సాహో సినిమా అనేటువంటిది
చాలా హై స్పాన్లో తీసినటువంటి సినిమా ప్రభాస్ అప్పటికున్నటువంటి క్రేజ్కి హైలీ ఎక్స్పెక్టెడ్ బాహుబలి సిరీస్ తర్వాత ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు ప్రభాస్తో సినిమా అనగానే చాలా హై లెవెల్లో ఉన్నారు. కానీ దానికి తగ్గ స్థాయిలోని సినిమా రూపొందడం జరిగింది. దానికి అదే స్టైలిష్లో అంతే హై లెవెల్లో తీయటం జరిగింది. ప్రజెంటేషన్ ముఖ్యంగా మేకింగ్, స్టైలిష్ మేకింగ్ అనేటువంటిది చాలా బాగా జరిగింది. కానీ సంహౌ ఒక చిన్న ఇమోషనల్ కనెక్ట్ అనేటువంటిది ఏదో మిస్ అవటం వల్ల ఆశించిన స్థాయిలో, ముఖ్యంగా మన ఆంధ్రాలోనే తెలుగు రాష్ట్రాల్లోనే తప్ప నార్త్లో నార్త్లో బాగా కనెక్ట్. ఎందుకంటే నార్త్లో ఈ యాక్షన్ ఫిలిమ్స్కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అక్కడ బాగానే ఆడింది. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఫ్యాన్స్ కొంత వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇక ఆల్రెడీ డిసిషన్ తీసుకున్న తర్వాత చేయగలిగింది. ఓకే, ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన, అది ఫ్లాప్ కూడా కాదు, ఒక జస్ట్ ఒక యావరేజ్ ఫిలింగా వచ్చినంత మాత్రాన వీ కెనాట్ జస్ట్ పుట్ ద డైరెక్టర్ పక్కన పడేయలేం కదా. అలాంటి ముఖ్యంగా స్టైలిష్ మేకింగ్, ఈ రోజున స్టైలిష్ మేకింగ్ అనేటువంటిది చాలా కొద్దిమంది డైరెక్టర్స్ మాత్రం చేయగలుగుతున్నారు. అది ఎంతవరకు చేస్తాడు అనేటువంటి డౌట్ ఉంది అప్పుడు. బట్ టువర్డ్స్ ఇక రిలీజ్ దగ్గరికి పట్టడం, సాంగ్స్ రావటం, టీజర్స్ రావటం, ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున తన పవన్ కళ్యాణ్ 52వ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన హంగ్రీ చీట్ అనేటువంటి టీజర్ చాలా ఉర్రూతలొగించింది. ఓకే, ఆ స్టైలిష్ మేకింగ్ అనేది కనిపించింది. సో అది గ్రాడ్యువల్గా మ్యూజిక్ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా సాంగ్స్ రిలీజ్ అయినాయి, 4 పాటల దాకా రిలీజ్ చేశారు. ప్రతిదీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ స్లో సాంగ్ కూడా ఉంది, సువి అనేటువంటి సాంగ్. అంటే నిజంగా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా బ్లడ్ షెడ్ కనిపిస్తుంది. అంతా చాలా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో సువి అనేటువంటి ఒక మెలోడీ సాంగ్ అనేటువంటిది, ఒక ప్లెజెంట్ డ్యూయట్ అనేటువంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి సాంగ్ రావడంతో ఒక రిలీఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ సాంగ్ కూడా బాగా అయింది. తమన్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్. ఇది ఆ యాక్షన్ పార్ట్లో కానీ, ఈ మెలోడీలో కానీ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఓకే సార్, ఇంకో రెండో వ్యక్తి ఎవరంటే డివివి దానయ్య గారు. RRR తర్వాత, RRR ఏమో ఆస్కార్ రేంజ్ ఫిల్మ్ అని చెప్పని ఒక ఇమేజ్ తెచ్చుకుంది. RRR ప్రమోషన్స్ లో కూడా పెద్ద ఎక్కువ ఆయన కనపడలేదు, ఎక్కువ రాజమౌళి గారే టేక్ ఓవర్ చేసినట్టున్నారు అంతా. సో ఈ సినిమా మళ్ళీ సైలెంట్ గా ఉంటూనే ఒక బెస్ట్ కాంబినేషన్ సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం, మళ్ళీ సుజిత్ని తీసుకురావడం. దానయ్య గారి గురించి ఏం చెప్తారు మీరు? దానయ్య ఈజ్ ఏ సైలెంట్ సెన్సేషనల్ మేకర్. ఓకే, ఏ రోజు కూడా తెర వెనుక తప్ప తెర ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ఒకే ఒక సందర్భంలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి తెర ముందు కనిపించారు, టీవీలో కనిపించారు తప్ప అంతకుముందు ఎప్పుడు కూడాను ఎక్కడా కూడాను ఎన్ని కాంబినేషన్ సినిమాలు, ఎంత పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి, వండర్ఫుల్ కాంబినేషన్ సెట్ చేయడం. ఒకప్పుడు కాంబినేషన్స్ కోసం నిర్మాతలు పరుగులు పెడతారు, కానీ నిర్మాత కోసం కాంబినేషన్ వెయిట్ చేసిన సందర్భం ఉంటుంది. ఇది డివివి దానయ్య విషయంలో నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్రీ మేకింగ్, తను ఒక కాంబినేషన్ సెట్ చేసిన తర్వాత దాన్ని ఆ స్టార్కి, ఆ డైరెక్టర్కి అనుకూలమైనటువంటి మేకింగ్ చేయడంలో ఏమాత్రం వెనుకాడకుండా ప్రొసీడ్ అయ్యేటువంటి ప్రొడ్యూసర్ తను. ఇంకా RRR విషయంలోనే చూసాం మనం. RRR విషయంలో తనకి చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చినా సరే ఎక్కడా కూడా తను మాత్రం బయటకు రాలేదు. ఓకే, లెట్ మై సినిమా స్పీక్, ఐ నీడ్ నాట్ స్పీక్ అనేటువంటి ఇదిలో ఉంటాడు డివిడి దానయ్య. ఇప్పుడు ఇది కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. దాదాపు 250 crores అబోవ్ బడ్జెట్, పాన్ ఇండియా లెవెల్లో రిలీజు. సో అంత పెద్ద 5-6 భాషల్లో, 5-6 భాషలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, పాన్ ఇండియా లెవెల్లో లాంగ్వేజ్లో సినిమా, లేదా పాన్ వరల్డ్ వైడ్ రిలీజ్. సో ఆ స్పాన్ అనేటువంటిది ఎక్కడా తగ్గకుండా సినిమా చేయటంలో అన్కాంప్రమైజ్డ్గా ముందుకెళ్ళడంలో దానయ్య స్టాండ్స్ ఫస్ట్. అక్కడ ఏంటంటే ఇంతవరకు ఇవన్నీ హిట్స్ ఉన్నటువంటి ఏ నిర్మాత అయినా తెర ముందుకు వచ్చేసి ఆహావోహో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానయ్య ఏ రోజు తెర ముందుకు రాడు. దట్ ఈస్ ద సైలెంట్ సెన్సేషనల్ మేకర్ దానయ్య. సో ఇక్కడ కూడా అదే సెన్సేషన్ కనబడుతుంది అంటారు. డెఫినెట్గా సినిమాలు జయాపజయాలు, సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అనేటువంటి పక్కన పెడితే, ఈయన సక్సెస్లో ఒకసారి రాఘవేంద్రరావు గారిని అడిగితే ఎందుకు మీరు మాట్లాడరు ఇప్పుడు ఇంటర్వ్యూలు వీటికి ఎవరు అనుకుంటే, నా సక్సెస్ల గురించి రేపు మాట్లాడాల్సి వస్తే రేపు ఫెయిల్యూర్స్ గురించి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు నోరు మూసుకుంటే ఇప్పుడు నోరు మూసుకోవచ్చు. కాబట్టి మన పని మనం చేసుకోవటం ఉత్తమం అనేటువంటిది వాళ్ళ సమాధానం. ప్రొడ్యూసర్స్లో అలాంటి ప్రొడ్యూసర్ డివివి దానయ్య. ఓకే ఓకే. ఇంకా సినిమాలో ఆర్టిస్టుల గురించి ఇప్పుడు విలన్ ఇమ్రాన్ హష్మి అని చెప్పి అన్నారు. అన్నట్టుగా పాన్ ఇండియా సెట్ జరిగిపోయినట్టే.
ఆయన కూడా టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా బాగా ఓమి ఓమి అంటూ అది కూడా మంచి వైరల్ అయింది. సో మిగతా ఆర్టిస్టులు హీరోయిన్ కానీ ఇమ్రాన్ హాష్మి కానీ ఏంటి సినిమాలో స్పెషాలిటీ? మెయిన్ హీరోయిన్ చాలా 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 బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పక్కన ఓకే, మిగతా కాస్టింగ్ అంతా టాప్ రేంజ్ కాస్టింగ్ గా ఉన్నారు. కాస్టింగ్ పరంగా జస్ట్ ఆస్కింగ్ ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, మరి టామ్ అండ్ జెర్రీ లాగా రోజు నడుస్తుంది, ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా జస్ట్ ఆస్కింగ్ అంటే ఆయన రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి రోల్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? అది సస్పెన్స్. కానీ వీళ్ళకి ఈ టామ్ అండ్ జెర్రీ అనుకోవటానికి చిన్న చిన్న గిల్లి గజ్జాలు కాదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ థియరీ ఐటెం వీటి మీద రాజకీయపరమైన విభేదాలు, రాజకీయపరమైన అంశాల మీద తీవ్ర స్థాయిలో విభేదించుకొని ఒకరి మీద ఒకరేమీ లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ప్రతిదానికి మాత్రం ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ రావటం అనేటువంటి జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్క్ ఉందో లేదో తెలియదు. ఇది ఎప్పుడో 2022 ప్రాంతంలో జరిగింది. అప్పటికి ఇంతగా లేదు వాళ్ళ మధ్య. ఆ వైరం అనేటువంటిది, ఆ వైరుధ్యం అనేటువంటిది, అభిప్రాయ భేదాలు అనేటువంటి ఆ స్థాయిలో లేవు. ఇంకా తర్వాత సినిమా ఎప్పుడో 2020 ఎలక్షన్స్ తర్వాత 24 ఎలక్షన్స్ తర్వాత ఎక్కువైనట్టుంది. 24 ఎలక్షన్స్ కూడా మా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మెగా కాంపౌండ్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పని అన్నారు కదా అందరూ. మెగా కాంపౌండ్ మా ఎలక్షన్స్ లో మెగా కాంపౌండ్ సపోర్ట్ ఇచ్చిందని లేదు, ఓపెన్ గా వాళ్ళు ఎక్కడ అనౌన్స్ అవ్వలేదు. కానీ బట్ ఎనీహో ఎక్కడ ఇచ్చారు, చివరి మూమెంట్ లో నాగబాబు మళ్ళీ ఏదో చేశారు, ఏదో తిరగబట్టడం జరిగింది. అదేం లేదు జరిగింది మా ఎలక్షన్స్ అప్పుడు. కానీ అది దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్స్లు మాత్రం విపరీతంగా. ఎందుకంటే ఇతను కూటమిలో చేరటం, కూటమికి మోడీకి విపరీతమైన వ్యతిరేకి ప్రకాష్ రాజు కావటం, దాంతో ఇక తన ఆ దేశాన్ని ఆ విభేదాన్ని మొత్తం ఇతని మీద కూడా టైం టు టైం చేయటం జరిగింది. బట్ చూడాలి, ఒక ఆర్టిస్టులు తెర మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అంటే ఈ లాస్ట్ కేవలం పాత్రలే కదా ఇవి. ఈ లాస్ట్ బ్యాక్ 1 year లో షూటింగ్ కూడా చాలా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 నెలల క్రితం లాస్ట్ 1 month బ్యాక్ కూడా కొన్ని ప్యాచ్ వర్క్స్ అవి ఉన్నాయంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యారని. సో ఈ ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ రాలేదు అని అనుకోవచ్చా? ఇచ్చే ఉండదు. గాజే వరకు వచ్చినా కూడా సీన్స్ వరకు అవాయిడ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పటికి ముందు చేసిన సీన్స్ ఏవో చేసి ఉంటారు. ఇది వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయ్యి వర్క్ చేశారు అనేటువంటిది ఎక్కడ బయటికి రాలా. ఇద్దరు కలిసి సెట్లో కలిసి ఉన్నట్లయితే అది డిఫరెంట్గా ఉండుండేది. దానికంటే ముందే ఇది కాంబినేషన్ వర్క్ అయిపోయి ఉంటుంది. ఇక అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ మొహాల్ చూసుకునే అవసరం లేదనుకున్నాడో ఏమో ప్రకాష్ రాజు. ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ రావటం జరిగింది. దాని రియాక్షన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెర మీద ఇస్తారా అనుకోవాలి. సార్ అంతే. దీని సక్సెస్ ఎలాంటి సమాధానంగా నిలుస్తుందో. కేవలం ఓజీ అనేటువంటిది హరిహర వీరమల్లు అనేటువంటి దానికి సినిమాకి మంచి పేరు వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆర్థికంగా విజయవంతం కాలేదనేటువంటి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సినిమా పార్ట్లీగా బాగుంది, మెయిన్ ముఖ్యమైన సన్నివేశాలు చాలా బాగున్నప్పటికీ కూడాను ఓవరాల్గా డిసప్పాయింట్ చేసింది సినిమా. ఫైనాన్షియల్ గ్రాఫిక్స్ వర్క్ పైన వచ్చిన విమర్శలు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ ఇప్పుడు దీనికి ఇది ఒక సమాధానం అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనీ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ రివ్యూ ఫ్రమ్ అంబటి రాంబాబు గారు. దీని మీద కూడా వెయిట్ చేయాలి మనం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓజీ సినిమాకి సంబంధించి ఆల్ సెట్ టు గో అన్నట్టుగా ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ విషయంలో కూడా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరవుతారు, చిరంజీవి గారా చంద్రబాబు నాయుడు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు ప్రకాష్ రాజ్తో అలాగే మరొక డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే స్పెషల్ షోలు ఉండవు, రిలీజ్ రోజున తెల్లవారుజామున షోలే తప్ప ప్రీమియర్ షోలు అనేటువంటివి ఉండవు అనేటువంటిది జరిగింది. అలాగే టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలు కానీ దాని తాలూకు ప్రే ఇన్ఫర్మేషన్ కూడా ఏం రాలేదు. అది ఇంకా 2-3 రోజుల్లో రావచ్చు. 25 అంటే ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి జరగచ్చేమో. అలాగే ప్రీమియర్ షోల విషయంలో మాత్రం లేవు అనేటువంటి ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ వినిపిస్తుంది ఫ్యాన్స్ కి. హౌ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది? ప్రీమియర్ షోస్ అంటే లాస్ట్ టైం పర్మిషన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇచ్చారు. మరి ప్రీమియర్ షోలు ఉండవు అనేటువంటి నిర్ణయం ఇటు నిర్మాతల వైపు నుంచి ఆసక్తి చూపించలేదు, ప్రభుత్వాల దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రాలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం లేవు అనేటువంటి ఒక ప్రచారం మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. ఒకవేళ నిర్మాత అప్రోచ్ అయితే ఈ లాస్ట్ వీక్ లో ఏమన్నా మళ్ళీ చేంజ్ చేసి ఉంటే ఉండవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారి విశ్లేషణ. ఇది
ఇక ప్రీమియర్ షోస్ పైన సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో మరికొన్ని డెవలప్మెంట్స్ ఉండొచ్చు. ప్రకాష్ రాజ్తో కాంబినేషన్ సీన్స్ పైన మాత్రం ఫ్యాన్స్లో విపరీతమైన ఆసక్తి ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.